Hi to all అండి. Very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్ అండి. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నిన్న నైటు మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా తన జీవితంలో నుండి కోల్పోతానేమో అని భయంకరమైన థాట్స్ వచ్చాయి అంటున్నారు. చూడండి, మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. 10 కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చిందండి. రెండోది వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మూడో కార్డు వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. ఫోర్త్ వన్ వచ్చేసి 5 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఫిఫ్త్ది వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి. సిక్స్త్ వన్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. సిక్స్త్ వన్ వచ్చేసి టవర్ కార్డ్. సెవెంత్ వన్ వచ్చేసి 2 ఆఫ్ సోర్స్. ఎయిత్ వన్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. 10th వన్ వచ్చేసి టెంపరెన్స్. తనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని ఎందుకు తన లైఫ్లో నుంచి పంపించుకున్నాను, ఎందుకు ఇగ్నోర్ చేశాను అనే విధంగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరు ఎమోషన్స్ ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇచ్చేసింది. అంటే గతాన్ని తను తలుచుకుంటున్నారు, భయపడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని ఒక దిక్కుతోచని స్థితిలో నేనైతే ఉన్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. అంటే తనకి ఏం చేయాలో అర్థమైతే కావడం లేదు. అంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలో వే కనిపించడం లేదు. నాకు అన్ని విధాలుగా ప్రెషర్ అనేది ఉంటుంది. అన్మ్యారీడ్ వాళ్ళు అయితేనేమో అదర్ ఆప్షన్స్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోమంటున్నారు. మ్యారీడ్ పీపుల్ అయినా మీ లైఫ్లో కిడ్స్ ఉన్నా కూడా మీ యొక్క పేరెంట్స్ అయితే మిమ్మల్ని మీ వ్యక్తికి వద్దు అనేసి తనని వదిలేయమనేసి చెప్తూ ఉన్నారన్నమాట. దానికి మీ వ్యక్తి ఏంటంటే మీ పట్ల అట్రాక్షన్ అనేది కలుగుతుంది. ఎందుకు అంటే మీకు తనకి స్పేస్ అనేది వచ్చేసి 2 years లేదా అంతకంటే ఎబో అయితే అవుతుంది. ఈ స్పేస్లో తను ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్, బయట సొసైటీని, మీరు ఎలా ఉండేవారు తనతోటి, అదర్స్ ఎలా బిహేవ్ చేసేవారు, ఇదంతా గుర్తుకైతే తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు తను ప్రతిరోజు పడుకునే ముందు లేదా ఎర్లీ మార్నింగ్ లేవగానే తలుచుకుంటూ ఉన్నారు. తనకి భయంకరమైన కళలు అనేటివి కూడా వస్తూ ఉన్నాయి. ఆ కళలో కూడా తను ఏంటంటే ఈ చుట్టూ మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకొని ఎంత పెద్ద గొడవలు అవుతాయో అన్ని గొడవల కార్డ్సే వచ్చాయండి. ఈ ఆర్గ్యుమెంట్లు, ఈ కాన్ఫ్లిక్ట్లు ఇవే కనబడుతూ ఉన్నాయి. అంటే తన మైండ్ అంతా నెగిటివ్ థాట్స్ తోటి మిమ్మల్ని తన నుంచి దూరం చేసేస్తున్నారు. తనకి బ్యాలెన్స్ అనేది రావడం లేదు. అసలు తను మిమ్మల్ని పొందుతానా లేనా అనే విధంగా, అంటే మీ లైఫ్లోకి రీయూనియన్ కావాలని ఉంది ఆ వ్యక్తికి, మీ పట్ల అట్రాక్షన్ ఉంది, బట్ బ్యాలెన్సింగ్ అనేది రావడం లేదు తనకి. అలాగే తను మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇప్పుడు మీరైనా గొడవ పడతారు, లేదంటే తన లైఫ్లో ఇప్పుడు తనకి మీకు అడ్డుగా ఉన్నవాళ్ళు, అంటే చిచ్చులు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా మీ యొక్క గొడవలు అనేటివి ఎంత పెద్ద దారి తీస్తాయో. అంటే ఇప్పుడు తను ఎలా చేశారంటే మీ పర్సను తన లైఫ్లోకి మీరు వెళ్ళాలంటే
స్టెప్ బై స్టెప్ అనదర్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేశారు. అలా చేసేసి మిమ్మల్ని హోల్డ్ చేయడానికి రకరకాల పర్సన్స్‌ని తను వాడారనమాట. వాళ్ళందరూ ఈ వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో తనలాగా ఉండలేక, అలాగని మిమ్మల్ని రీచ్ కాలేక, ఇప్పుడు అలాగని మిమ్మల్ని వేరే వాళ్ళ కోసం వదులుకోలేక, అలాగని మీతోటి మిమ్మల్ని తీసుకొని వేరే వాళ్ళ ముందు గూడా తను నిల్చోబెట్టలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. మీరు తన కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారని తనకి తెలుసు. అంటే మీరు జెన్యూన్ పర్సన్ అని, మీరు తనకి మదర్లీ నేచర్ తోటి ఒక మదర్ ఒక కిడ్‌ని ఎలాగైతే చూసుకుంటుందో అలాంటి ప్యూర్ జెన్యూన్ లవ్ అనేది ఇచ్చారు. మీ ప్రేమలో ఎలాంటి కల్మషం అనేది లేదు. తానే మీకు ద్రోహం చేయడం అనేది జరిగింది. చేసి తన అవకాశం కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని వెళ్ళడం అనేది జరిగింది. తాను చేసుకున్న కర్మ ఈరోజు తనకి రీబ్యాక్ రావడం అనేది జరిగింది. ఈ రోజంటూ అంటే ఆ క్షణాన ఆ గొడవైన రోజు తను తగ్గి ఉంటే మీ లైఫ్‌లో అంటే తను మీతోటే కలిసి ఉన్నా లేదా మీరు తనతోటే కలిసి ఉన్నా మీ యొక్క జీవితం అయితే వేరేలాగా ఉండేది. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఇండివిజువల్ మైండ్ సెట్ కాదు. తన లైఫ్ వేరే వాళ్ళ చేతిలో పెడతారు. అంటే పేరెంట్స్ చేతిలోనైనా లేదంటే తన యొక్క రొమాంటిక్ పర్సన్స్ చేతిలోనైనా అలా వేరే వాళ్ళు ఎవరు ఎలా మ్యానిపులేషన్ చేస్తే వాళ్ళ యొక్క మాటలే వినుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు తనకేంటంటే తనకి ఒక బానిసలాగా వేరే వాళ్ళ దగ్గర పనులనేటివి చేస్తూ ఉన్నారు. అది కూడా తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. తనని ఇప్పుడు నిందిస్తూ ఉన్నారు. తను ఎంత చాకిరీ చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫైడ్ అనేది లేదు. ప్లస్ మనీ పరంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి మనీ వైజ్ ప్రాబ్లమ్స్ అయినా ఉండాలి, లేదా మనీ కోసమే మీ పర్సన్ యూటిలైజ్ చేసుకోవాలి, లేదా ఏదైనా ట్రాన్స్‌పోర్ట్ అంటే మీ వ్యక్తి ఒక మిషన్ లాగా వాళ్ళకి ఏది కావాలో అది ఇన్ టైంలో ప్రొవైడ్ చేసే ఒక మిషన్ లాగా కూడా తనని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరుంటే అదంతా సాధ్యం కాదు. అంటే మీరు తనని ఇలా ఉండాలి, ఇలాగ ఉండాలి అంటే మీరు మీ ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడే మనవాళ్ళు. అంటే ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెన్స్ కదా, అంటే తర్వాతనే అదర్స్ కదా మ్యారీడ్ పీపుల్ అయితే. అంటే మీరు ఉంటే వాళ్ళ థర్డ్ పార్టీస్‌కి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే మీ పర్సన్‌ని వాళ్ళ వైపు లాక్కొని మీ పైన చాడీలు చెప్పడం, మీ పైన బ్లాక్ మ్యాజిక్స్ చేయించడం, లేదా తనని వాళ్ళని గ్రిప్‌లో పెట్టుకోవడానికి మీ యొక్క వ్యక్తి పైన అలాంటి బ్లాక్ మ్యాజిక్స్ కూడా ప్లే అయితే చేశారండి. దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఈ వ్యక్తికి చాలా వచ్చాయి. తను అసలు మీ కంట్రోల్లోనే లేరు. అంటే ఇప్పుడు మీ యొక్క బంధం అనేది కూడా ఇలా డిలేస్ అవుతూ ఎందుకు వచ్చిందంటే తన ఇష్టాన్ని తను 10 మందిలో మీరు కావాలా వద్దా అనంటే తను డిలేస్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఇంకొకటి ఆలోచించారు. వాళ్ళ యొక్క స్వార్థం కూడా ఉందండి. మీ లైఫ్‌లో మిమ్మల్ని వదిలిపెడితే మీరు హ్యాపీగా బిందాస్‌గా ఎంజాయ్‌గా ఉంటారు. అంటే మీరు ఇంకొక పర్సనల్ లైఫ్‌లోకైనా వెళ్ళడం, లేదంటే మీరు ఏదైనా ఒకటి స్వేచ్ఛ అనేది వస్తది. మీకు ఇండిపెండెన్స్ అనేది వస్తది. అంటే ఈ బంధం అనేది ఉంటే ఏ వర్క్ చేయలేక మీరు ఒక క్వారంటైన్‌లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఆ వ్యక్తి ఫ్రీడమ్ అనేది ఇచ్చే వరకి మీరు ఏ పనులు చేసుకున్నా వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ, ట్రిగ్గర్ చేస్తూ నువ్విలా, నువ్వలా అని మీ యొక్క క్యారెక్టర్‌ని నిందించడానికి వాళ్ళు ఇలా మిమ్మల్ని హోల్డ్ చేసైతే పెట్టారు. దానివల్ల వాళ్ళకేంటంటే లాభం ఏమైనా ఉంటుందా? మమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మమ్మల్ని వదిలిపెడితే మా జీవితం వాళ్ళు అలా వదిలిపెట్టారండి. ఎందుకంటే మీ యొక్క ఏడుపు, మీ యొక్క మీ ఆనందాన్ని కూడా వాళ్ళు చూసి తట్టుకోలేరు. మీరు నవ్వుతే వాళ్ళు చచ్చిపోతారండి అలాంటి వ్యక్తులు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన, మీ మనీ అన్నీ లాక్కొని అప్పుడు మీరు తనతోటి కలిసి ఉన్నప్పుడు ఇలా మిమ్మల్ని ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెయిన్ ఇచ్చిన ఆ పర్సను తనిప్పుడు అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ అనేటి, గొడవలు, థర్డ్ పార్టీ పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా మీ పర్సన్ పైన ఓవర్ యాంగ్జైటీ, కోపం, డిప్రెషన్ అన్నీ చూపిస్తుంది. దానివల్ల ఈ పర్సన్‌కి వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. అంటే ఆ పర్సన్‌కి మీ లైఫ్‌లో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉండేది. తన పనులన్నీ మీరే చేసి పెట్టేవాళ్ళు. అంటే తను మీ దగ్గర ఉన్నప్పుడు తను ఒక రాజు, రాణిలాగా ఉండేవారు. ఇప్పుడు తన యొక్క స్థానం ఏందంటే ఒక బానిస అన్నమాట. అంటే ఒక గాడిద చాకిరి లాగానే చేయాలి. అలా అవుతుందన్నమాట తన యొక్క సిచ్యువేషన్. ఇప్పుడు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
తన లైఫ్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా తనకి తెలుసు. కానీ ఏంటంటే తను థర్డ్ పార్టీకైతే భయపడి బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు. వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనతోటి గొడవ పెట్టుకుంటే మీ పర్సన్ నెగ్గను, తన లైఫు అంటే ఒక మంటల్లో కాలిపోవడం అనేది జరుగుతుంది అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. తనని థర్డ్ పార్టీ మిమ్మల్ని నిందించి మీ వ్యక్తి నిందించిన విధంగా తనని కూడా థర్డ్ పార్టీ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో నిందిస్తుంది, అవమానిస్తుంది, హేళన అనేది చేస్తుందనమాట. అలాంటి సిచ్యువేషన్‌లో కూడా తనకి ఏం చేయాలో అర్థమైతే కావడం లేదు. మీ లైఫ్‌లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకి ఉంది. మిమ్మల్ని అన్‌కండిషనల్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు. టూ మచ్ లవ్ అనేది ఉంది. అలాగే గొడవలు అక్కడ విపరీతమైన గొడవలు, ఎప్పుడు అంటే అలజడనేది అంటే మంచిగా ఉన్న వాటర్‌లోకి ఒక్క రౌతు విసిరినా గానీ అలలనేటివి వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే అవి ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళ్తాయో వాటికే తెలవదు. అలాంటి సిచ్యువేషన్ అనేది కలుగుతుందక్కడ. ఏంటంటే నిత్యం గొడవలే జరుగుతున్నాయి. ఏ కారణంతోటి వస్తుందో తెలదు. ఫైనాన్షియల్‌గా వస్తుందా? లేదంటే ఇంకెవరైనా పర్సన్స్ వల్ల వస్తుందా? అనేది అర్థం కావడం లేదు. ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ తన లైఫ్‌లో నడుస్తూ ఉన్నాయి కాబట్టి తనేం ఆలోచిస్తూ ఉన్నారంటే, నేను ఒక క్రాస్ రోడ్‌లో ఉన్నాను. మీరిక తనని అంటే తనని కూడా మీరు వెయిటింగ్ చేసి చేసి అలసిపోయి మీరు ఇంకెవరైనా ఆప్షన్స్‌ని చూజ్ చేసుకుంటారేమో అని. ఇక్కడేమో తనకి ఒక్కొక్కసారేమో మీరు తన కోసమే వెయిటింగ్ చేస్తున్నారనిపిస్తుంది. ఇంకొకసారి మీ లైఫ్‌లోకి అనదర్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు థర్డ్ పార్టీ మంచి చూడక, మంచి జెన్యూనిటీ, ప్యూర్ లవ్ అనేది మీ దగ్గర దొరికి, మీ దగ్గర ఫ్రీడమ్ అనేది ఉండేది. మిమ్మల్ని కోల్పోతే తను సర్వస్వం కోల్పోయినలాగా అనేలా రకంగా తను ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది? నేను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతూ ఉన్నాను. కానీ నాకు కావాలి నువ్వు. నాకు ఈ ఆలోచనలు ఇవన్నీ నా చుట్టూత నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నా లైఫ్‌లోకి రావాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. మిమ్మల్ని వారి యొక్క నిజమైన ట్రూ లవ్ సోల్‌మేట్‌గా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటానో అనే విధంగా ఆ పర్సన్ అయితే చాలా భయపడుతూ ఉన్నారు. ఆందోళనగా ఉంది తన మనసంతా. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. అంటే తనకి అంటే ఫుడ్ తీసుకుంటాం కదా, అది బాడీకి ఇంజ్యూరీ కావడం లేదు. పడుకుంటే నిద్ర సరిగా పట్టదు. పని వేళలో పని కూడా సక్రమంగా చేయలేకపోతూ ఉన్నారు. ఒక డిప్రెషన్ స్టేట్‌లో తనైతే ఉన్నారు. అలసట, ఊరికే ఎవరిపైన కోపము చూపెట్టలేని నిస్సహాయ స్థితి. ఇలాంటి సిచ్యువేషన్‌లో తనైతే ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు విపరీతంగా అయితే ప్రేమిస్తూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ అని ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లోకి రావడానికి తనకి వే అనేది కనిపించడం లేదు అంటూ ఉన్నారు. మిమ్మల్ని చేరుకోవాలంటున్నారు కానీ చేరుకోలేను. ఎందుకంటే థర్డ్ పార్టీకి నేను భయపడుతూ ఉన్నాను అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మిస్ అయిపోతే తనకి ఇక లైఫ్‌లో ఏముండదు అనేలాంటి ఆలోచనలు కూడా తన మైండ్‌లో అయితే ఉన్నాయండి. ఇక్కడ తన యొక్క రాశులు వచ్చేసి మేష, సింహ, ధనస్సు రాశులు, మిథున, తుల, కుంభరాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులండి. అలాగే వృషభ, కన్య, మకర రాశులు కూడా వచ్చాయి. ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి. మీ పర్సన్ యొక్క నేమ్‌లోని మొదటి లెటర్ వచ్చేసి జీ లెటర్, ఏ లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, జెడ్ లెటర్, టీ లెటర్, ఆర్ లెటర్, ఎన్ లెటర్, ఎం లెటర్, డబ్ల్యూ లెటర్, క్యూ లెటర్, అలాగే వి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. మీరు మీ వ్యక్తి యొక్క రాశులు, నేమ్‌లోని మొదటి లెటర్, డేట్ ఆఫ్ బర్త్ ఏమేమి వచ్చాయో కామెంట్ బాక్స్‌లో అయితే పోస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. 30 అండి డేట్ ఆఫ్ బర్త్, 15, 14, 13, 18, 25, 23, 4, 27, 29, 24, 28 అండి. 8 ఓన్లీ 8, 2, 21, 22, 12, 20, 9, 2, 6, 10 ఇవి రావడం అయితే జరిగింది. పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారండి. మీ లైఫ్‌లోకి వచ్చే ఉద్దేశమే ఉంది. బట్ తనను థర్డ్ పార్టీ భయపెడుతుందనమాట. తనకి మీ వ్యక్తి అయితే భయపడుతూ ఉన్నారు.
చూద్దాం పెండులం గారిని కూడా. మీ వ్యక్తి మీకు అనుకూలంగా మారుతారా లేదా అనేసి, మీ వ్యక్తి మీకు అనుకూలంగా మారుతారా లేదా చూడండి. మీరు ఇంకేదైనా కోరిక కూడా కోరుకోవచ్చు, ఇదే అని కాకుండా మీకు పెండులం గారు ఏం చూపిస్తారో చూడండి. పాజిటివ్ చూపిస్తారా, నెగిటివ్ చూపిస్తారా, ఏం చూపిస్తారు? గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. యూనివర్స్కి అయితే పాజిటివ్ సమాధానం రావాలని అయితే కోరుకోండి హార్ట్ఫుల్గా. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా, మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్. చెక్ అగైన్ అని చూపిస్తుందండి. వన్స్ అగైన్ ఇది చెక్ అగైన్ అండి. వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా, పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. ఇప్పుడు నో సగం చూపిస్తుంది, చెక్ అగైన్ చూపిస్తుందండి. మళ్ళీ చెక్ అగైనే చూపిస్తుంది, చెక్ అగైన్ చూపిస్తుందండి. వన్ మోర్ టైం. వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్, మీరు ఇచ్చే సమాధానం వస్తారని వస్తుందండి. కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉన్నాయి మీ మధ్యలో, కాన్ఫ్లిక్టులు అనేటివి, అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే రావడం అనేది అయితే జరుగుతుంది. మనకు పెండులం గారు కూడా లేట్గానే చూపెట్టింది 3 times కంటే. మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్ని అందరినీ కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ తను సెటరేట్ చేయడానికి అయితే తనకి టైం అయితే పడుతుందండి. ఆ విధంగానే మనకు రావడం కూడా జరిగింది. అప్పుడే తను మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. బాధతోటే ఉన్నారు, హ్యాపీ మూమెంట్స్ ఏం తన లైఫ్లో లేవంటున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి మీకు ఒక 30 to 40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.